హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మా దోశ పిండి నైటే నిన్న కలిపి పెట్టేశానండి. నిన్న హాలిడే కదా, నిన్న బోనాల గురించి హాలిడే ఇచ్చారు కదా, అయితే నిన్ననే మార్నింగ్ పోసాను. తర్వాత సాయంత్రం రుబ్బి పెట్టిన తర్వాత మంచిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంత సాఫ్ట్గా వస్తాయి దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇలా పొంగితే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయండి. తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు కొంచెం వేయించిన, ఎప్పుడు రొటీన్ పచ్చడి కాకుండా కొంచెం టమాటా, ఎండుమిర్చి అవి వేసి దాంట్లో ఒక చిన్న చింతపండు రెక్కేసినండి. దాన్ని మిక్సీ పట్టి చట్నీ బ్యాటర్ అయితే పక్క పెట్టేసిన. లంచ్ కోసం అయితే అన్నం కూడా అయింది. ఇక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ప్రిపేర్ అవుతూనే ఉన్నాయండి. ఇక బయటకు వచ్చేస్తే మా కోడి పిల్లలు చూడండి ఏం చేస్తున్నాయో అంతా. ఇక మా స్నూపీ అయితే ఇక పైకి ఎక్కి అంతే ఇక చూస్తాడు, ఒక రౌండ్ వేస్తాడు. వెదర్ మొత్తం ఇట్లా ఉంది. నిన్న మొత్తం వర్షమే వచ్చిందండి. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్షమే కురిసింది. ఇక పైకి ఎక్కి ఎవరు వస్తురు ఎవరు పోతురు అని చెక్ చేస్తాడు. అక్కడ నుంచి ఎవరన్నా కొంచెం తేడా కనిపించినా, ఎవరన్నా దొంగల్లాగా కనిపించినా అస్సలు ఇక ఆగడు. ఇక ఆయన మాత్రం ఇక చిన్న కోడిపిల్ల ఎంత క్యూట్గా ఉన్నాయి, చేతుల నుంచి జారి కింద పడిపోయింది. చట్నీ అయితే ఇలా రెడీ అయిందండి. ఎప్పుడు రొటీన్ పచ్చడే కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా చేశానండి. ఇది మేము పోపు పెట్టే బౌల్ అండి. మీరు అనుకునేరు ఇది డిష్ గిన్నె అంటారేమో, కానీ కాదు. ఇది నేను దీంట్లోనే పోపు పెడతా. స్టీల్ వాటిల్లో ఎక్కువ యూజ్ చేయాలనేసరికి ఇది మొత్తం ఇక పోపు పెట్టడానికే, చిన్నది కాబట్టి పోపు పెట్టడానికి యూజ్ చేస్తున్నా అండి. కానీ ఈ చట్నీ మాత్రం దోశలకి చాలా సెట్ అయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇదేనండి మా రొటీన్. మార్నింగ్ లేవడం, పిల్లలకు హడావిడి, లంచ్, టిఫిన్, కర్రీ, చట్నీ, మళ్ళీ అందులో గట్కా, చాయ్, ఇవన్నీ రెడీ చేయాలండి. ఒకటి కాదు రెండు కాదు, మార్నింగ్ ఇవన్నీ అయ్యేసరికి సరిపోతుంది. ఇక చట్నీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందో అసలు అయితే చట్నీ. నేను డౌట్ మీద చేసిన ఎట్లుంటుందో, పల్లీలు ఎక్కువ లేవు కదా, కొన్నినే ఉన్నాయి అనేసి డౌట్ మీద చేసిన. కానీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మా అమ్మాయి అంటే ఎంత బాగుంది మమ్మీ, ఇంకా తినాలని అనిపిస్తుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్